ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు కృప వలన మీరందరూ బాగున్నారని విశ్వసిస్తున్నాం. షకీనా సందేశం అని మా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనుదినము వీక్షిస్తూ వాక్యం ద్వారా బలపడుచున్నారని మేము నమ్ముతున్నాం. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని వినడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ జి విజయ్ కుమార్ గారు వాక్య సందేశం అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు విని దీవెనలు పొందుదాం. మన ఈ మధ్య విజయవాడ దగ్గర ఒక కాలువ దగ్గర ఒక సంఘటన జరిగింది. ఒక కుటుంబంలో భార్య భర్తలు, వారికి ఒక కుమార్తె కలిగింది. ఆ కుమార్తె పుట్టుకతోనే మనోవైకల్యము, మెంటల్ పేషెంట్గా పుట్టింది. ఆ అమ్మాయి ఏం చేసిందో ఆ అమ్మాయికి తెలియదు. యుక్త వయసు వచ్చేసింది. వయసు పెరుగుతూ ఉంది కానీ జ్ఞానం పెరగడం లేదు. తన పనులు తను చేసుకోలేకపోతుంది. ఆ తల్లిదండ్రులకు భారంగా ఉంది. దురదృష్టవశాత్తు తల్లి చనిపోయింది, తండ్రి చనిపోయాడు, వాళ్ళ తాతయ్య నాయనమ్మ ఉన్నారు. ఆ బిడ్డని అలాగనే పెంచుకుంటూ వస్తున్నారు. అదే సమయంలో ఆ తల్లి వృద్ధాప్యంలో ఉన్న తల్లి, ఆ నాయనమ్మ కూడా అనారోగ్యం పాలైపోయింది. గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. ఈ పిల్లలను కూడా తీసుకెళ్ళాడు. అయ్యా, ఈ చిన్న బిడ్డకి కొంచెం ఏదైనా సహాయం చేయగలరా అంటే వాళ్ళు పరీక్ష చేసి చెప్పారు, ఇది నయము కానీ జబ్బు, ఇది నయము కానీ జబ్బు. ఆ భార్య మంచంలో మా హాస్పిటల్లో ఉంది. ఈ పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ హాస్పిటల్లో పెట్టారు. ఈయన ఒక్కడే ఆ ఇద్దరిని చూసుకోలేకపోతున్నాడు. అయ్యో, ఈ ముసలామె బాగాలేదు, ఉంటే కాస్త ముద్ద వండేసి పెట్టేది. మరి ఇప్పుడు ఆ తల్లిని ఎవరు చూస్తారు, ఈ పిల్లని ఎవరు చూస్తారు? చాలా విసుగుదల చెందేసి ఆయన ఆ మనవరాలను తీసుకొని విజయవాడ దగ్గర దాకా వచ్చాడు. ఆ కాలువ వంతెన మీద వాళ్ళిద్దరూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆ చిన్న బిడ్డ అమాయకంగా ఆ తాతయ్య వెంట వెళ్తూ ఉండగా అతను నిర్ణయించుకున్న ప్రకారముగా ఆ బిడ్డను సడన్గా కాలువలోనికి నెట్టేసేసాడండి. బ్రిడ్జి మీద నుంచి, వంతెన మీద నుంచి ఆ బిడ్డని కాలువలోనికి నెట్టేశాడు. ఎందుకయ్యా అంటే ఆ తర్వాత ఎవరు చూడలేదు కదా అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆ నీళ్ళలో పడిపోయినటువంటి బిడ్డ కొట్టుకులాడి ఆ నీళ్ళల్లో మునిగిపోయి చనిపోయింది. నీళ్ళ కొట్టుకెళ్తాను. ఈ సంఘటన అక్కడ ఎవరో ఒకరు చూశారు. ఆయన ఏమనుకున్నాడు, ఎవరు చూడలేదు అనుకున్నాడు. ఎవరో ఒకరు చూశారు. వెంటనే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశారు. అయ్యా, ఎవరో ఇక్కడ కాలువ మీద నుంచి ఒక చిన్న బిడ్డని కాలువకి నెట్టేశారు, ఎవరో మరి వెళ్ళిపోయారు, మేము వచ్చేలోపు వెళ్ళిపోయాడు, ఆయన కనపడలేదు. ఆ దగ్గరలో ఉన్న సీసీ కెమెరా చూస్తే ఒక లుంగి కట్టుకొని వచ్చిన ముసలాయన అక్కడ కనబడతా ఉన్నాడు. ఇప్పుడు ఆ బిడ్డ చనిపోయిన తర్వాత ఈ బిడ్డ ఎవరి తాలూకా ఏమిటి అని చెప్పి చూస్తే అప్పుడు పలానా ఊరిలో పలానా ఆయన ఈ పని చేశాడు. ఆయన్ని పట్టుకున్నారు, స్టేషన్ తీసుకొచ్చారు. ఎందుకు చేసావయ్యా నువ్వు ఈ పని అంటే ఆయన అంటున్నాడు, ఆ బిడ్డకి జబ్బు నయం కాదని చెప్పారయ్యా, ఆ బిడ్డని మేము చూడలేకపోతున్నాము, ఆ బిడ్డకి ఇంతకాలం బాధపడే కంటే ఆ బిడ్డ చనిపోవడమే మంచిది కదా. ఒకసారి ఆలోచన చేయండి, ఇలా చేయొచ్చా చేయకూడదా? చేయకూడదా? పాస్టర్ గారండి, హైకోర్టులో పెట్టేయి, సుప్రీంకోర్టులో పెట్టేయి, మాకు చెబితే మేమేం చేస్తామండి కదా. లోకములో శ్రమల్లో, కష్టాల్లో, కన్నీళ్ళలో, దుఃఖములో, వేదనలో సమాధానము లేనటువంటి పరిస్థితుల్లో ఎంతోమంది బాధపడతా ఉన్నారు. నేను ఉద్యోగం చేస్తున్న సమయంలో ఒక ఇంటికి వెళ్ళాను. ఒక సర్వే కోసం మేము ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో ఆ తల్లి తన బిడ్డని, కుమార్తెని ఒక ప్రక్కన ఒక బాదుకి తాడుతో కట్టేసింది. తన బిడ్డని, 15 సంవత్సరాల బిడ్డని తాడుతో కట్టేసింది. ఇంకో ప్రక్కన ఒక గొర్రెను తాడుతో కట్టేసింది. చాలా ఆశ్చర్యం అనిపించింది. ఒక గొర్రె పిల్లని తాడుతో కట్టేశారు, ఒక కుమార్తెను తాడుతో కట్టేశారు ఏంది అని చెప్పేసి ఆ తల్లిని అడిగితే అంటుంది, అయ్యా ఇగో ఈ అమ్మాయికి మెదడు వాపు జబ్బు వచ్చింది. చిన్నప్పుడు బాగానే ఉంది,
మెదడు వాపు జబ్బు వచ్చింది, ఆ బ్రెయిన్ పాడైపోయింది. ఇప్పుడు ఈ పిల్ల 15 సంవత్సరాలు వచ్చినా కానీ 1 సంవత్సరం పిల్ల ఎట్ట ఉండదు అలాగే ఉంటుంది. బ్రెయిన్ పెరగలేదు, బ్రెయిన్ పాడైపోయింది. అన్నీ నేనే చేసి పెట్టాలి. ఒకవేళ నేను ఇంట్లో ఆ పని చేసుకుని వంట చేసి లోపల నుంచి బయటకు వచ్చేసరికి ఇక్కడ ఇంట్లో ఉండదు, ఎటుపోయిద్దో తెలీదు, ఏమైందో తెలీదు. అందుకని ఇక్కడే ఉండాలని తాడుతో కట్టేశాను. సమాధానం లేనటువంటి రోగాలు, సమస్యలు, వ్యాధులు, ఇబ్బందులు, కష్టాలు ఎవరు పరిష్కారం చేయగలరు? ఎవరు సమాధానం ఇవ్వగలరు? ఆ సమరయ పట్టణములో పక్షవాయువుతో పడిపోయిన వారిని ఎవరు బాగు చేయగలరు? ఏ మందులు బాగు చేయగలవు? ఏ వ్యక్తి నడిపించగలరు? కుంటి వాళ్ళని ఎవరు నడిపించగలరు? ఆ పట్టణంలో సంతోషమే లేదు, ఆ కుటుంబాల్లో సంతోషమే లేదు. ఎప్పుడైతే ఫిలిప్పు ఆ సమరయ పట్టణం వరకు వెళ్ళాడో, ప్రేమ దేవుని బిడ్డలారా, మనం ఇంట్లో ఉంటే వాళ్ళందరూ మన దగ్గరికి రారండి. ఆ రోజున ఫిలిప్పు అభిషేకించబడిన వాడుగా వెళ్ళాడేమో కానీ ఈ రోజున రాజులైన యాజక సమూహముగా మనలందరినీ దేవుడు అభిషేకిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనందరికీ ఎంతో కొంత విశ్వాసం ఉంది కదండి. నాకు కూడా ఎంతో కొంత విశ్వాసం ఉందన్న వాళ్ళు చేతులెత్తి స్తోత్రం చెబుతారా? నాకు కూడా ఎంతో కొంత విశ్వాసం ఉందన్న వాళ్ళు చేతులెత్తి స్తోత్రం చెబుతారా? మనం ఎంతో కొంత అభిషేకం పొందామన్న వాళ్ళు స్తోత్రం చెబుతారా? ఎంతో కొంత అభిషేకం నేను పొందారన్న వాళ్ళు స్తోత్రం చెబుతారా? దేవుడు ఎందుకు ఇచ్చాడంటే మన ఇంట్లోనే ఉండడానికి కోసం కాదు, ఆ దీవెనలు మన ఇంట్లోనే పెట్టుకోవడానికి కోసం కాదు. మనము ఎక్కడ దుఃఖం ఉందో అక్కడికి వెళ్ళి ఆ దుఃఖాన్ని సంతోషంగా మార్చాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే దయ్యాలు పట్టిన వారు విడుదల పొందారో, దయ్యాలు పట్టిన వాళ్ళు రోజు ఏడుస్తున్నారంట, దయ్యాలు పట్టిన వారు కేకలేస్తున్నారంట, దయ్యాలు పట్టిన వాళ్ళు అన్నం తినట్లేదంట, దయ్యాలు పెట్టిన వాళ్ళు ఇతరులకి కుటుంబాలని నిద్రపోనట్లేదంట, కుటుంబంలో సమస్యాత్మకంగా ఉన్నారు. ఎప్పుడైతే ఆయన వెళ్ళి ఆ ప్రార్థన చేశాడో వారికి పట్టిన దయ్యాలన్నీ విడిచిపోయినాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున అనేక మంది అనేక కుటుంబాల్లో ఎన్నో పట్టినటువంటి స్థితిలో ఉన్నారు. పిల్లలు తల్లిదండ్రుల మాట వినని పరిస్థితుల్లో ఉన్నారు, సమాధానం లేని పరిస్థితుల్లో ఉన్నాయి. ఇంకా అడిగితే చెబితే చెట్టుకోవడం కొట్టుకోవడం అనే పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. ఆ కుటుంబాలకి సువార్తే సమాధానం. దేవునికి మహిమ కలుగునుగాక. యేసయ్య మాత్రమే వారి మనసులు మార్చగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. యేసయ్య మాత్రమే పరిస్థితులు మార్చగలిగిన దేవుడు. అందుకోసమే ఫిలిప్పు వలె నిన్ను నన్ను దేవుడు ఇదిగో ఎక్కడ సమస్య ఉందో అక్కడికి మీరు వెళ్ళండి, నేను సమాధానం ఇస్తాను. దేవునికి స్తోత్రం అండి. ఫిలిప్పు ఏం చేశాడంటే ఆయన సువార్తను ప్రకటించుచుండెను, దేవుని రాజ్యమును ప్రకటించుచుండెను. సమయం లేదు కనుక క్లుప్తంగా నేను ముగిస్తున్నా. అక్కడ మీరు అధ్యాయం అంతా చదవండి. దేవుని ఆత్మచేత ఎంతగా ఆయన అభిషేకించబడి ఉపయోగించబడ్డాడంటే ఆయన ప్రార్థన చేయగానే, ఆయన సువార్త ప్రకటించగానే అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయిను. పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగాను. మిగుల సంతోషము కలిగిన ఆ పట్టణములో. ప్రేమ దేవుని బిడ్డలారా, మన పేటలో మనం ఉంటున్న ప్రాంతములో వింటారా, మనం ఉంటున్న ప్రాంతములో దుఃఖం ఉంది, అసమాధానం ఉంది, కష్టం ఉంది, కన్నీళ్ళు ఉన్నాయి. అక్కడ మిగుల సంతోషం కావాలంటే మనం సువార్తను ప్రకటించాలి. అందుకని నేను చాలాసార్లు మీ గృహ ప్రార్థన కూడికలు క్రమంగా ఏర్పాటు చేయను. గృహ ప్రార్థన కూడికలు మీ పేటలో ఎవరన్నా ప్రార్థన కూడికి చెప్పారంటే ఎవరు చెప్పలేదు, ఎవరు చెప్పరు, మనమే వెళ్ళాలి. ఏమండి, ఎవరు చెప్పరు? దుఃఖంలో ఉన్నవారు చెప్పారా? దయ్యాలు పుట్టిన వాళ్ళు చెప్పారా? కుంటివారు చెప్పారా? పక్షవాయు కలిగిన వారు చెప్పారా? చెప్పలేదు. కానీ వారి దగ్గరికి ఫిలిప్పే వెళ్ళాడు. కాబట్టి ఈ లోకము యేసయ్యను ఎరుగకుండా ఉన్నది కనుక వారి దగ్గరికి మనమే వెళ్ళాలి, వారి ఇంటింటికి మనమే వెళ్ళాలి, ప్రతి వ్యక్తి దగ్గరికి మనమే వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నిజంగా అటువంటి సమస్యల్లో ఉన్నవారు దేవుని సన్నిధికి వస్తే దేవుడే వారికి సంపూర్ణ సమాధానము కలుగజేయునుగాక. మీరు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేశారు, మనం అక్కడికి వెళ్ళి ప్రార్థన కూడికి పెట్టాము, అక్కడ దేవుడు కొన్ని కార్యాలు జరిగించారు, వాళ్ళందరినీ ఇక్కడ రమ్మని చెప్పాము, ఇక్కడ మందిరంలో అందరూ కలిసి ప్రార్థన చేశాము, దేవుడు ఇంకా గొప్ప కార్యాలు జరిగించనుగాక. హల్లెలూయా. ఫిలిప్పు ఆయన అప్పగించిన బాధ్యతను, ఆ సంఘములో అప్పగించిన బాధ్యతను నమ్మకంగా గైకొన్నాడండి.
నేను సువార్త ప్రకటించవలసిన భారము కలిగి ఉన్నాను అని ఆయన భారము కలిగి బాధ్యత కలిగి ఆ పరిచర్యలో ముందుకు కొనసాగాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైతే భారం తీసుకుంటారో, ఎవరైతే బాధ్యత తీసుకుంటారో, ఎవరైతే ప్రయాసపడతారో దేవుడు వారికి తోడుగా ఉండి వారిని బలంగా వాడుకొనును గాక. ఫిలిప్పీ అందుకు సాక్ష్యం. దేవునికి మహిమ కలుగును గాక. ఫిలిప్పీ అందుకు సాక్ష్యము. సమరయ వరకు వెళ్ళాడు, సమరయ పట్టణం వరకు వెళ్ళాడు. యేసు ప్రభు వారు సమరయ గ్రామానికి వెళ్ళాడు. అంతేనా? ఎస్ఆర్నో? యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్ళాడండి? సమరయ గ్రామం వరకు వెళ్ళాడు. ఫిలిప్పు సమరయ పట్టణం వరకు వెళ్ళి సువార్తను ప్రకటించాడు. ప్రేమైన దేవుడు, ఆ భారం అక్కడి కోసం అంతవరకు వెళ్ళాలి. సమరయులు అంటే ఆ దినముల్లో మనకు తెలుసు, యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. సంఘములో, సమాజములో ఏమనుందంటే వారు వీరి దగ్గరికి రాకూడదు, అడ్డంకులు ఉన్నాయి, అభ్యంతరాలు ఉన్నాయి. ఈరోజు కూడాను అన్ని జనులు దేవుని వాక్యాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేరు. కానీ వారికి సువార్త చెప్పాల్సిన బాధ్యత మనకుంది. ఫిలిప్పు ఎక్కడ అభ్యంతరం ఉందో అక్కడికే వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనకు సుఖంగా ఉన్న చోట పరిచయం చేయడం చాలా సులభంగా ఉంటుంది. కానీ కష్టంగా ఉన్న చోట, అభ్యంతరాలు ఉన్న చోట, ఆటంకాలు ఉన్న చోట, రెడ్డిపాలెంలో ఒకరోజు ప్రార్థన గుడి పెట్టినప్పుడు మనం వాక్యం చెబుతూనే ఉన్నాం. వెనకాల 10 మంది కుర్రలు చేరి ఆ లోకాభిరామాయణం అనేక మాటలు పెడతా ఉన్నారు. పెద్ద పెద్ద సౌండ్లు అరుచుకుంటున్నారు, నవ్వుకుంటున్నారు, మాట్లాడుకుంటూ ఉన్నారు. మనం పట్టించుకోవద్దు. మనం ఏం చేయాలి? మన దృష్టి ఏంది? సువార్తను ప్రకటించడమే. దేవునికి మహిమ కలుగును గాక. అభ్యంతరాలు ఉన్న చోట, ఆటంకాలు ఉన్న చోట మనం ఏం చేయాలంటే సువార్తను ప్రకటించాలి. ఇప్పుడు ఫిలిప్పు గారు అక్కడికి వెళ్ళాడు కనుక, చెప్పాడు కనుక, ప్రార్థించాడు కనుక దేవుడు అక్కడ ఆయనను బలంగా వాడుకున్నాడు. నువ్వు ఇంట్లో కూర్చుంటే వాడుకోలేడు, ఇంట్లో కూర్చుంటే వాడుకోలేడు. వజ్రాన్ని కూడా ఏం చేయాలంటండి? సానబెడితేనే అది ప్రకాశించుద్దంట, లేకపోతే ప్రకాశించదు. బంగారాన్ని కూడా ఏం చేయాలి? పుటం వేస్తేనే అది ప్రకాశిస్తుంది. మనం ఇంట్లోనే కూర్చుంటే ఆత్మలు మన దగ్గర రావు. దేవుని రాజ్యం కొరకు మనము ఏ పని కూడా చేయలేము. కాబట్టి మనం అందరం కూడాను లోకములో దేవుడు మనల్ని ఎక్కడ ఏర్పాటు చేశాడో అక్కడ మనం సువార్త చెప్పాలి. మన బంధువులకే సువార్త చెప్పాలి, మన ఇరుగు పొరుగు వారికే సువార్త చెప్పాలి, మన సమీపంలో ఉన్న వారికి, అలాగనే ఎక్కడెక్కడ అవసరతలో ఉన్నారో, ఎక్కడెక్కడ సమాధానం కావాలని కోరుకుంటున్నారో వారందరికీ మనం సువార్తను ప్రకటించాలి. జూమ్ మీటింగ్, జూమ్ ప్రేయర్లో కూడాను చాలామంది ప్రార్థన అంశాలు చెబుతూ ఉంటే నేను వారికి చెప్తా ఉన్నాను, తర్వాత ఫోన్ చేసి మాట్లాడతాను. వారిని ఒకసారి మందిరానికి తీసుకురండి, మేము తైలముతో అభిషేకించి ప్రార్థన చేస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఫిలిప్పు దేవుని ఆత్మ చేత నడిపించబడి దేవుని చేతిలో బలంగా వాడబడ్డాడండి. అలాగే గమనించినట్లయితే ఇక్కడ ఆయన ఏం చేశాడంటే బాప్తిసం పొందారు వీళ్ళు. చూడండి 14వ వచనంలో, సమరయ వారు దేవుని వాక్యము అంగీకరించిరని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకుముందు వారిలో ఎవని మీదను ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభు అయిన యేసు నామమున బాప్తిసం మాత్రము పొంది ఉండరు. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులు ఉంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చేద్దామా? చేతులెత్తి స్తోత్రం చేద్దామా? చూడండి, ఇక్కడ ఈయన తాను చేయగలిగిన పని ఆయన చేశాడు. తాను చేయగలిగిన పని ఆయన చేశాడు. ఏమిటి? నీటి బాప్తిస్మము వారికి ఇచ్చాడు. అయితే ఇంకా వారు పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందలేదు. అందుకని తనకంటే పైన ఉన్నటువంటి సేవకులను అపోస్తలుల యొద్దకి ఈ వర్తమానం పంపించాడు. సమరయ ప్రాంతంలో వారు అందరూ కూడాను విన్నారయ్యా, అద్భుతాలు చూశారు, మారు మనసు పొందారు, బాప్తిసం పొందారు, నీటి బాప్తిసం పొందారు, కానీ పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందలేదు. ఇప్పుడు పేతురు గారు, యోహాను గారు వారిని రమ్మన్నప్పుడు వారు వచ్చి అందరి మీద చేతులుంచి ప్రార్థించగా దేవునికి మహిమ కలుగునుగాక. అందరు కూడా పరిశుద్ధాత్మతో నింపబడిరి. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యకు మహిమ చెల్లిద్దామా? హల్లెలూయా. చూడండి, ఫిలిప్పు గారి గురించి మరొక మాట మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఈ అధ్యాయంలో 26వ వచనం చూడండి. 26వ వచనం, దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలిసి కొమ్మని ఫిలిప్పుతో చెప్పగా. ఎవరు చెప్పారంటండి?
ప్రభువు దూత. ఎవరు చెప్పారు? ప్రభువు దూత, దేవుని దూత ఫిలిప్పు గారితో మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఫిలిప్పు మనుషులతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని సువార్త గురించి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఫిలిప్పు ప్రజలకు సువార్తను అందిస్తూ ఉన్నాడు. దేవుడు తన దూతను పంపించి ఫిలిప్పు గారితో మాట్లాడుతూ ఉన్నారు. ఫిలిప్పు, ఇదిగో ఇంకా నువ్వు చేయవలసిన పరిచర్య ఉన్నది. ఇదిగో నువ్వు ఆ రాణి గారి దగ్గర మంత్రిగా పనిచేస్తున్నాడు. ఇథియోపియా దేశానికి సంబంధించిన కందాకే అనే రాణి గారి దగ్గర ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేస్తున్నాడంట, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేస్తున్నాడంట. ఆ మంత్రి గారు రథం మీద వస్తున్నాడు, యెరూషలేము వెళ్ళి ఆరాధన చేసుకొని వస్తున్నాడయ్యా. అతనికి సువార్తను ప్రకటించమన్నప్పుడు మీరు ఆ తర్వాత సందర్భంలో చదువుకోండి. ఆ రథమును ఎదుర్కొనుటకు ఫిలిప్పు పరిగెత్తుకుంటా పోయాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఫిలిప్పు దేవుని పరిచర్య కోసం ఎలా పరిగెత్తాడో అర్థం చేసుకోవాలండి. పరిచర్య కోసం ఎలా వెళ్ళాడంట? పరిగెత్తుకుంటా వెళ్ళాడు. నేను చాలాసార్లు గమనించాను, పరిచర్య అనేది నిదానంగా చేసుకుంటూ వెళ్తే అయ్యేది కాదు. దేవుని కార్యాలు కూడా ఎప్పుడు మనం నిదానంగా తాబేలులాగా వెళ్తుంటే అది జరిగే కార్యక్రమాలు కానే కాదు. కానీ ఉరుకులు పరుగుల మీదనే, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఉరుకులు పరుగుల మీదనే చాలాసార్లు నేను నా బండి మీద వెళ్ళవలసిన స్పీడ్ కంటే కూడా, వెళ్ళాలనుకున్న స్పీడ్ కంటే కూడా ఎక్కువ వెళ్తూ ఉంటాను. దేనికోసం అంటే నా టైం అయిపోతుంది. దేనికి? ఒక ప్రక్కన డ్యూటీ ముగించుకొని రావాలి, ప్రార్థన కూడికి అందుకోవాలి, వాక్యం టైంకి అందుకోవాలి, లేక కనీసం ముగింపు ప్రార్థనకైనా అందుకోవాలి. అందుకోసం నేను ఆ ఉరుకులు పరుగుల మీద వస్తూ ఉంటాను. ఇంకా నాకు వేరే వాళ్ళు అడుగుతూ ఉంటారు పనులు ఏదైనా సరే, ఏవి కూడా నేను ఇంకా అంగీకరించను. నేను అర్జెంటుగా వెళ్ళిపోవాలి అంతే. ఎందుకోసం అంటే ఇదిగో నేను ఈ పని కోసం వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రథము స్పీడ్గా వస్తుంది. గుర్రాలు రథం ఎంత స్పీడ్గా వెళ్తుంటాయి ఏమండి? రథానికి గుర్రాలు కడితే గుర్రాలు ఎంత స్పీడ్గా వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు ఫిలిప్పు గారు గుర్రం అంత స్పీడ్గా వెళ్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన లేట్ చేసే అంటే రథము వెళ్ళిపోయేది. ఆయన లేట్ చేస్తే రథము వెళ్ళిపోయేది. అందుకని పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఆ మంత్రి గారంట రథంలో కూర్చొని కూడా దేవుని వాక్యం చదువుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రథాన్ని ఎదుర్కోవడానికి ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ రథమును ఆయన ఆపి అడుగుతున్నాడు, అయ్యా ఇదిగో నీవు చదువుచున్నది నీవు గ్రహించుచున్నావా? అయ్యా నాకు బోధించకపోతే నాకు ఎలా తెలుస్తుంది అన్నాడు. అయితే ఆ వాక్యమును అనుసరించి, ఆ లేఖనమును అనుసరించి 35 వచనం చూడండి. అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. ఆ లేఖనమును అనుసరించి, ఏ లేఖనమును అనుసరించి? ఆయన చదువుతున్న మాట, ఆయన గొర్రెవలే వదకు తేబడిన బొచ్చు కత్తిరించు వారి ఎదుట గొర్రెపిల్ల ఎలాగో మౌనముగా ఉండును అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఈ ప్రవక్త ఎవరి గురించి రాస్తున్నాడయ్యా? ఎందుకు రాశాడయ్యా? ఆయన ఏ గ్రంథం చదువుతున్నాడు? యెషయా గ్రంథం చదువుతాం. ఆ యెషయా గ్రంథంలో ఈ మాట ఉంది కదా. అంటే ఇప్పుడు ఫిలిప్పు గారికి ఏ గ్రంథం తెలుసు? ఫిలిప్పు గారికి యెషయా గ్రంథము తెలుసు, పాత నిబంధన తెలుసు, ప్రవక్తల ప్రవచనాలు తెలుసు. అనగా సువార్త ప్రకటించడానికి మనం వెళ్ళాలి అంటే ఈరోజు వాక్యం చెప్పమంటే ఆ రోజు వాక్యం కొరకు ప్రిపేర్ అవడం కాదు, కానీ దేవుని వాక్యం అంతా కూడా మనం తెలుసుకున్న వారముగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యము, ఆ పాత నిబంధన కానీ క్రొత్త నిబంధన కానీ 66 గ్రంథాల గురించిన సారాంశం అంతా కూడా మనము వడబోసి తాగిన వారంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సమయమందును అసమయమందును వాక్యమును ప్రకటించాలంటే సమయమందు అసమయమందు వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి, పరిశోధించాలి, సిద్ధపడాలి. అప్పుడు మనము దేవుని పరిచర్య కోసం రావాలి. నేను కూడా వాక్యం చెప్పాలి అంటే దీని వెనక ఎంతో ప్రయాసం ఉంటుంది. దయచేసి సిద్ధపడాలి. ఆ విధంగా మనం సిద్ధపడితే ఇక్కడ ఆ టైంలో ఆయన ఏం చదువుతాడో ఫిలిప్పు గారికి తెలియదు, కానీ ఇదిగో వాక్యం చదువుతున్నాడు. ఈ వాక్యాన్ని బట్టి సువార్తను ప్రకటించాడు. లేఖనమును అనుసరించి సువార్తను తెలియజేశాం. మనం కూడాను వారు ఏ సందర్భంలో ఉన్నారో, ఏ సమస్యలో ఉన్నారో, ఏ ఇబ్బందిలో ఉన్నారో, ఏ అవసరతలో ఉన్నారో, మనకి ఏం చెప్పాలో అక్కడ వారికి ఎలా తెలియజేయాలో, దేవుని ఎరుగని వారికి ఎలా చెప్పాలి, అన్ని జనులకు ఎలా సువార్త చెప్పాలి,
నామకార్థ క్రైస్తవంలో ఉన్న వారికి ఎలా చెప్పాలి, విశ్వాసులకు ఎలా చెప్పాలి, ఇవన్నీ కూడాను మనము తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అక్కడ ఆ వాక్యమును ఎలా చెప్పగలిగాడంటే పరిశుద్ధాత్మ సహాయముతో చెప్పి ఉన్నాడు కనుక ఆ వ్యక్తి అన్నాడు వెంటనే, అయ్యా బాప్తిసం పూర్ణ హృదయముతో నమ్మి బాప్తిసం పొంది రక్షించబడతారన్నావు కదా, ఇదిగో బాప్తిసం పొందడానికి నేను సిద్ధంగా ఉన్నాను, ఇగో బాప్తిసం తీసుకోవడానికి ఇక్కడ నీళ్లు సిద్ధంగా ఉన్నాయి, నువ్వు బాప్తిసం ఇవ్వడానికి ఏమైనా అభ్యంతరమా? వెంటనే రథం ఆపమన్నాడు. రథం ఆగింది. ఈయన రథం దిగి ఇద్దరు వారు నీళ్ళలోనికి వెళ్ళి బాప్తీసం పొందారు. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యకు మహిమ చెల్లిద్దామా. చూడండి, ఒక్క ఆత్మను సంపాదించడం, ఆ మంత్రి గారి ఆత్మను సంపాదించడం కోసము ఫిలిప్పు గారు పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఆత్మల కోసం మనం పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. మనం బాప్తీసం పొందాములే, బలలో పాల్గొంటున్నాములే, మనము ఇంకా మన కుటుంబం దీవించబడితే చాలు అనే ఆలోచన ఉండకూడదు, కానీ మనము అనేక మందిని రక్షణలోనికి నడిపించాలి. రేపు దేవుని ఎదుట నిలబడినప్పుడు ఆయన అడుగుతాడు, నా కోసం నువ్వేం చేశావు, నా కోసం నువ్వు ఏం చేశావు? ప్రభునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండండి. మనము దేవుని సువార్తను అలాగ అందించాలి. దురదృష్టవశాత్తు చాలామంది నేను దీవించబడితే చాలు, నా కుటుంబం దీవించబడితే చాలు, నా బిడ్డలు దీవించబడితే చాలు అనే ఆలోచనకి పరిమితమైపోతున్నారు. జాగ్రత్త అండి. రేపు దేవుడు ఎక్కడితే మనం సమాధానం చెప్పాలి. ఇటు పూర్తిగా మన కుటుంబం రక్షించబడలేదు, మనం ఎవరికి రక్షణ సువార్త అందించలేదు, ఇంటూ బయట రెండు వైపులా కూడా మనం చేయాల్సింది చేయలేకపోతే దేవుడు అడుగుతాడు, నీ ఇల్లు అన్నావు కదా, సంపాదన అన్నావు కదా, నువ్వు ఏం సంపాదించావు? నీ కుటుంబంలో ఉన్న ఆత్మలు సంపాదించావా? నీ బంధువులు సంపాదించావా? నీ రక్త సంబంధికులు సంపాదించావా? నీ స్నేహితులు సంపాదించావా? నీ ఇరుగు పొరుగు వారిని సంపాదించావా? ఎన్ని ఆత్మలు సంపాదించావు అని కనుక అడిగితే మనము సిగ్గుతో తల వంచుకోవాల్సిన పరిస్థితి రాకూడదు. మనము దేవుని ఎదుట మెప్పు పొందేవారం, బలా నమ్మకమైన ఎంత ప్రయాసపడతామో అన్ని ఆత్మలు సంపాదించుదాము గాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవా, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడు అయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడింది. దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106
అడుగుల పొడవు 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ లేక మా అకౌంట్ నంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామన మనం చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమె షకీనా ప్రార్థనా మందిరము దేవుని యొక్క దర్శనంలో దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఈ మందిరంలో దేవుని ఆరాధించుటకు విచ్చేసిన వారు ఆత్మరక్షణ, శరీర స్వస్థత, వారి జీవితంలో ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు. ఉపవాస ప్రార్థనలో అభిషేకించబడి దేవుని ఆత్మతో ఆరాధించుచున్నారు. అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడుచున్నారు. దురాత్మ బంధకములతో బంధించబడిన వారు సాతాను బంధకాల నుంచి విడిపించబడి ఆశీర్వాదం పొందుతూ ఉన్నారు. రక్షణ లేని వారు బాప్తిసం పొంది రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ మందిరంలో చేయబడుచున్నటువంటి ఉపవాస ప్రార్థనలు, అభిషేక ఆరాధనలో అనేక మంది దీవించబడుతూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మీరును సమస్యల్లో సతమతమవుతున్నారా? వ్యాధి బాధలతో పీడించబడుతున్నారా? నెమ్మది లేక బాధపడుతున్నారా? రండి, షకీనా ప్రార్థనా మందిరంలో ఆరాధనలో ఏకీభవించండి. ప్రభు మీకు సహాయం చేయగలరు. ప్రతి నెల 2వ శనివారము షకీనా ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయబడింది. ఈ ఉపవాస ప్రార్థనలో అనేక మంది ఆత్మతో అభిషేకించబడుతున్నారు. అనేక మంది ఆత్మ వరములతో నింపబడుతున్నారు. దురాత్మ బంధకముల్లో ఉన్నవారు విడిపించబడుతున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థపరచబడుతూ ఉన్నారు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. ఈ సందేశం ద్వారా మీరు పొందిన మేలులు మరియు మీ ప్రార్థన అవసరతలు మాతో తప్పక పంచుకొనగలరు. మా అడ్రస్ షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ 32వ లైన్, రెడ్డిపాలెం రోడ్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497, మరి యొక్క నెంబర్ 8885539777. ప్రైజ్ ది లార్డ్.